ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు సాంకేతికంగా తమ రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ముందుకు రావాలంటూ దావోస్ వేదికగా ప్రతిష్టాత్మక కంపెనీలను సీఎం చంద్రబాబు కోరారు. సర్వర్ల కోసం సొంత చిప్లను రూపొందిస్తున్న గూగుల్ క్లౌడ్ సంస్థ తన డిజైన్ కేంద్రాన్ని ఏపీలో ఏర్పాటు చేసే విషయం యోచించాలని ఆ సంస్థ సీఈఓ థామస్ కురియన్ను సూచించారు. ఇక మలేషియాకు చెందిన ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీ పెట్రోనాస్ సీఈఓ ప్రెసిడెంట్ మహ్మద్ తౌఫిక్తో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సముద్ర తీర ప్రాంతం అత్యధికంగా కలిగిన ఆంధ్రప్రదేశ్లో పెట్రోనాస్ అనుబంధ సంస్థను ఏర్పాటు చేయాలని తౌఫిక్ను చంద్రబాబు కోరారు. పెట్రోకెమికల్ హబ్గా అవతరిస్తున్న మూలపేటలోనూ గ్లోబల్ ఫెసిలిటీ సెంటర్లోనూ పెట్టుబడులు పెట్టాలని తౌఫిక్ను చంద్రబాబు కోరారు. ఏపీలో స్మార్ట్ కంటైనర్ టెర్మినల్ను నిర్మించాలని దిగ్గజ కంపెనీ డీపీ వరల్డ్ను సీఎం చంద్రబాబు కోరారు. దావోస్ సదస్సులో ఆ సంస్థ సెంట్రల్ ఆసియా, ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్ రిజ్వాస్ సుమూర్తో ఆయన చర్చలు జరిపారు. భారతదేశంలో డీపీ వరల్డ్కు 5 కంటైనర్ టెర్మినల్స్ ఉన్నప్పటికీ ఏపీలో ఇప్పటిదాకా ఒక్క కంటైనర్ కూడా లేదని చంద్రబాబు గుర్తు చేశారు. కాకినాడ, మూలపేట, కృష్ణపట్నంలో స్మార్ట్ కంటైనర్ను ఏర్పాటు చేసేందుకు అవకాశాలు ఉన్నాయని సుమూర్కు సూచించారు. మరోవైపు పెప్సికో ఇంటర్నేషనల్ బేవరేజెస్ సీఈఓ యూజిన్ విలియమ్స్ను పెప్సికో ఫౌండేషన్ చైర్మన్ స్టీవెన్ కెహెతోలతో చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విశాఖపట్నాన్ని గ్లోబల్ డెలివరీ సెంటర్గా చేసుకుని అక్కడ పెప్సికో డిజిటల్ హబ్ను ఏర్పాటు చేయవచ్చని చంద్రబాబు సూచించారు. గ్లోబల్ బిజినెస్ సర్వీస్ సెంటర్ను విశాఖకు విస్తరించాలని కోరారు. కుర్కురే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్తో పాటు సప్లై చైన్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూర్చేలా ఏపీసీఎన్ఎఫ్తో భాగస్వామి కావాలని సూచించారు. బహ్రెయిన్ ప్రధాని కార్యాలయ ప్రతినిధి హమద్ అల్ మహ్మద్ ముమ్రాలక్తో సీఈఓ అబ్దుల్ బిన్ ఖలీఫాతోనూ చర్చలు జరిపారు. పారిశ్రామిక పాలసీలను వివరించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఏపీకి రావాలని ఆహ్వానించారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబు మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ బిల్ గేట్స్ తో సమావేశమయ్యారు. ఈ భేటీలో మంత్రి నారా లోకేష్ కూడా పాల్గొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ పెట్టడంతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని బిల్ గేట్స్ కు చంద్రబాబు గుర్తు చేశారు. దక్షిణ భారత్లో గేట్స్ ఫౌండేషన్ కార్యకలాపాలకు ఏపీని గేట్వేగా నిలపాలని లోకేష్ కోరారు. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ఏపీలో ఐటీ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో ఏర్పాటు చేయనున్న ప్రపంచ స్థాయి ఏఐ యూనివర్సిటీ సలహా మండలిలో భాగస్వామ్యం వహించాలని కోరారు. అమూల్యమైన సలహాలు ఏపీలో ఐటీ అభివృద్ధికి దోహదం చేస్తాయని బిల్ గేట్స్ కి తెలిపారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హెల్త్ ఇన్నోవేషన్ అండ్ డయాగ్నోస్టిక్స్ ఏర్పాటు చేయడానికి బిల్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ తరపున ప్రభుత్వంతో భాగస్వామ్యం వహించాలని కోరారు. ఏపీలో ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్ ఎకో సిస్టమ్ని నడపడానికి ఆఫ్రికాలో హెల్త్ డాష్బోర్డుల తరహాలో సామాజిక వ్యవస్థాపకతో ఫౌండేషన్ తరపున నైపుణ్య సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఫౌండేషన్ సహకారంతో స్థానికంగా ఉత్పత్తులపై ప్రపంచ ఆవిష్కరణలను అమలు చేసేలా ప్రభుత్వం పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఇక చంద్రబాబుని చాలా కాలం తర్వాత కలవడం చాలా ఆనందంగా ఉందని బిల్ గేట్స్ తెలిపారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 1995లో ఐటీ కోసం, 2025లో ఏఐ కోసం బిల్ గేట్స్ తో భేటీ అయ్యానని చంద్రబాబు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎన్నో ఏళ్ల తర్వాత బిల్ గేట్స్ ని కలవడం చాలా ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా 26% గ్లోబల్ కంపెనీలు తమ ఉత్పాదకతను పెంచుకునేందుకు నూతన ఆవిష్కరణల కోసం కృత్రిమ మేధను ఉపయోగిస్తున్నాయని మంత్రి లోకేష్ అన్నారు. ఏఐపై దావోస్ కాంగ్రెస్ సెంటర్లో నిర్వహించిన సదస్సుల్లో లోకేష్ పాల్గొని ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం నాస్కాం భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ఐఓటీ, ఏఐ అభివృద్ధి కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేశామని, ఇది డీప్ టెక్ ఆవిష్కరణలో గణనీయమైన పురోగతి సాధించిందని తెలిపారు. అమరావతి, విశాఖ, తిరుపతిలో 3 నాలెడ్జ్ సిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో ఏఐ యూనివర్సిటీ, నేషనల్ సెంటర్ ఫర్ ఏఐ, 5 ప్రపంచ స్థాయి మల్టీ డిసిప్లినరీ విద్య, పరిశోధన విశ్వవిద్యాలయాలు ఉంటాయని వివరించారు. కృత్రిమ మేధలో ఏపీని ప్రపంచ స్థాయిలో నిలపాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. డీప్ టెక్ గ్లోబల్ హబ్ గా నిలబెట్టేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు తెలిపారు. ట్రాన్స్కోలో ఏఐ అండ్ ఎంఎల్ వినియోగం ద్వారా 15 నిమిషాల్లో విద్యుత్ డిమాండ్ను అంచనా వేస్తున్నట్లు తెలిపారు. 2027 నాటికి భారత్ ఏఐ మార్కెట్ $17 బిలియన్ చేరే అవకాశముందని లోకేష్ అన్నారు. పెరుగుతున్న ఏఐ మార్కెట్కు అనుగుణంగా ఏఐ డేటా సెంటర్లకు రాబోయే రోజుల్లో డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. 2030 నాటికి గ్లోబల్ ఏఐ మార్కెట్ $1.6 ట్రిలియన్ చేరుకుంటుందన్నారు. ప్రస్తుతం 1 మిలియన్ ఏఐ
వృత్తి నిపుణుల కొరత ఉందన్నారు. తాజా నివేదికల ప్రకారం బెంగళూరులోని సిలికాన్ వ్యాలీ ప్రపంచంలో టాప్ ఇన్నోవేషన్ హబ్గా ఉందని, అమరావతిని ఏఐసిటీ ఆఫ్ ఇండియాగా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారని, విశాఖలో ఏఐ విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయబోతున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి తాము ఎన్విడియా సంస్థతో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రస్తుతం 2,000కు పైగా గుర్తింపు పొందిన రిజిస్టర్డ్ స్టార్టప్ కంపెనీలు ఉన్నాయని, భారత్లో అతిపెద్ద టాలెంట్ పూల్ కలిగిన రాష్ట్రంగా ఏపీ గుర్తింపు పొందిందన్నారు. పెన్షనర్ల గుర్తింపు, పెన్షన్ల పంపిణీ కోసం ఏఐ ఆధారిత రియల్ టైం బెనిఫిషియర్స్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ను అమలు చేస్తున్నట్లు తెలిపారు. పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి కేంద్ర నిధుల సాధనకు మరోసారి ప్రయత్నం చేయాలని నిర్ణయించారు. దావోస్ నుంచి తిరుగు ప్రయాణంలో ఆయన ఢిల్లీలో ఆగనున్నారు. పోలవరం నుంచి గోదావరి జలాలను నాగార్జున సాగర్ కుడి కాలువ గుండా బనకచెర్లకు తీసుకువెళ్లి అక్కడి నుంచి రాయలసీమకు తరలించేందుకు ఉద్దేశించిన ఈ ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కొంతకాలంగా కసరత్తు చేస్తున్నారు. మంత్రివర్గ సమావేశాలు, మీడియా సమావేశాలు, పార్టీ సమావేశాల్లో ఇప్పటికే విపులంగా వివరించి చర్చించారు. ఈ భారీ ప్రాజెక్టుకు సుమారుగా 80,000 కోట్లు ఖర్చవుతాయని ప్రాథమిక అంచనా. ఇందులో సగం కేంద్ర ప్రభుత్వం భరిస్తే మిగిలిన మొత్తం ఇతర మార్గాల్లో సమీకరించవచ్చని ఆయన భావిస్తున్నారు. కేంద్రం నదుల అనుసంధాన్ని ప్రాధాన్య కార్యక్రమంగా చేపట్టినందున దాని కింద బనకచెర్లను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసి ఆ అనుభవంతో దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో నదుల అనుసంధానం చేపట్టవచ్చని సూచించారు. దీనిపై పరిశీలన జరుపుతామని అమిత్ షా ఆయనకు హామీ కూడా ఇచ్చారు. అంతకుముందు ప్రధాని మోదీని ఢిల్లీలో కలిసినప్పుడు ఆయనకు కూడా చంద్రబాబు ఈ ప్రాజెక్టు గురించి వివరించారు. ఇప్పుడు ఢిల్లీలో మరోసారి ఆగి ఈ ప్రాజెక్టు విషయాన్ని ఇంకోసారి కేంద్రం వద్ద ప్రస్తావించాలని ఆయన అనుకుంటున్నట్లు సమాచారం. గురువారం రాత్రికి దావోస్లో ఆయన సమావేశాలు ముగుస్తాయి. శుక్రవారం ఆయన బయలుదేరి ఢిల్లీ రానున్నారు. ఆ రోజు అక్కడ ఆగి వీలైతే ప్రధానిని, కేంద్ర ఆర్థిక మంత్రిని, సంబంధిత ఇతర మంత్రులను కలవాలని నిర్ణయించారు. అవసరమైతే ఆ రాత్రి అక్కడే బస చేసి ఇంకా ఎవరినైనా కలవాల్సి ఉంటే కలిసి 25న అమరావతికి తిరిగి వస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈలోపు కలిసి మాట్లాడితే బడ్జెట్లో సదరు ప్రాజెక్టుకు కొంతైనా కేటాయింపులు చేస్తారని చంద్రబాబు ఆశిస్తున్నారు. దీనితో పాటు ఏవైనా పథకాల కింద కేంద్రం వద్ద ఖర్చు కాకుండా నిధులు మిగిలిపోయి ఉంటే వాటిని రాబట్టుకోవడంపై కూడా ఆయన దృష్టి పెట్టనున్నారు. వివిధ ప్రాజెక్టుల కింద ప్రపంచ బ్యాంకు మన దేశానికి మంజూరు చేసిన రుణంలో కొంత భాగం ఖర్చు కాలేదు. కేంద్రం అనుమతిస్తే అందులో కొంత బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకోవాలని ఆయన యోచిస్తున్నారు. పాలనా అధికారాల వికేంద్రీకరణ జరగాలి. మరింత పారదర్శకంగా, తేలికగా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరాలి. అందులో ఎలాంటి అవినీతికి ఆస్కారం ఉండకూడదని సీఎం చంద్రబాబు పదే పదే చెప్తున్న మాట ఇది. అందుకు విరుద్ధంగా మరే శాఖలోనూ లేని విధంగా అధికార కేంద్రీకరణకు నాంది పలుకుతూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. జనవరి 8వ తేదీన జారీ అయిన ఆ ఉత్తర్వుల్లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్లపై ఉన్న ఆంక్షలను పదే పదే ఉల్లంఘిస్తున్నారు. ఆంక్షల స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ అసిస్టెంట్లు, ఆ పై స్థాయి ఉద్యోగుల బదిలీలు, డిప్యుటేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలు ఇక నుంచి ప్రభుత్వానికి పంపించాలని, ప్రతిపాదన సక్రమమైనడానికి అనువైన వాదనలను అందులో పొందుపరచడంతో పాటు ప్రభుత్వం దానిని పరిశీలించి సంబంధిత అధికారిపై తగు చర్యలు తీసుకోవడానికి అనుమతిస్తుందని, దీనిని ఉల్లంఘించిన వారిపై తీవ్రమైన చర్యలుంటాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీలపై నిషేధం ఉన్న సమయంలో వివిధ కారణాల పేరుతో డిప్యుటేషన్ అంటూ నిషేధం స్ఫూర్తిని దెబ్బతీస్తున్నారని భావిస్తే అలాంటి వారిపై చర్యలు తీసుకునే హక్కు ప్రభుత్వానికి ఎప్పుడూ ఉంటుంది. ఆ దిశగా చర్యలు తీసుకోకుండా ఐజీ, డీఐజీ, డీఆర్ల అధికారులను వారి నుంచి లాగేసుకోవడం అంటే వ్యవస్థను కూరదోయడమే. స్థానిక అధికారులు దిగువ స్థాయి ఉద్యోగులపై పట్టుకోల్పోతున్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 2 అదనపు న్యాయమూర్తులు నియమితులయ్యారు. అదనపు న్యాయమూర్తులుగా న్యాయాధికారాలు అవధానం హరిహర నాథ శర్మ, డాక్టర్ ఎడవల్లి లక్ష్మణరావుల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో వారిని నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. కొత్త న్యాయమూర్తులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ శుక్రవారం వారిద్దరితో పదవీ ప్రమాణం చేయించే అవకాశం ఉంది. హరిహరనాథ శర్మ, లక్ష్మణ్ రావులను పదోన్నతిపై హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని కోరుతూ ఈ నెల 11న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.
ఏపీ హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం ఆ సంఖ్య 28గా ఉంది. ఈ ఇద్దరి నియామకంతో 30కి కూడా చేరింది. కాగా రేణుకాయార, నర్సింగ్రావు, నందిగొండ, తిరుమలదేవి, మధుసూదన్ రావు, బొబ్బిలి రామయ్యలను తెలంగాణ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమించేందుకు కూడా రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. కర్నూలు ఉస్మానియా కళాశాలలో బీఎస్సీ పూర్తి చేసిన హరిహర నాదశర్మ నెల్లూరులో వీఆర్ లా కాలేజ్లో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో ఎన్రోల్ అయ్యారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా పనిచేశారు. 2023 నుంచి ఏపీ జ్యుడిషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 2000 సంవత్సరంలో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పీడీజేగా పనిచేస్తూ 2021 సెప్టెంబర్ 2న హైకోర్టు రిజిస్ట్రార్గా నియమితులయ్యారు. 2022 అక్టోబర్ 22న రిజిస్ట్రార్ జనరల్గా నియమితులయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కొందరు ఉన్నతాధికారుల తీరు ఏమాత్రం మారడం లేదు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కడానికి కేంద్రం 11,440 కోట్ల సాయం అందించడానికి ముందుకు రాగా వాటిని ఏదో విధంగా ముందే ఖర్చు చేసేసి కమిషన్లు కొట్టేయాలని యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్లాంట్లో 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉండగా వాటిలో 2 పనిచేస్తున్నాయి. 3వ ఫర్నేస్లో ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తామని కేంద్రం ప్రకటించింది. స్టీల్ ప్లాంట్కు శాశ్వత సీఎండీని కమిటీ ఎంపిక చేయగా ఆయన్ను పక్కన పెట్టి ఎంఓఐఎల్ నుంచి ఒకరిని తీసుకువచ్చి ఇన్ఛార్జ్ సీఎండీగా నియమించారు. త్వరలో ఆయన ఇక్కడి నుంచి వెళ్లిపోవాల్సి ఉంది. ఈలోగానే BF3కి అవసరమైన ముడి పదార్థాలు కొనుగోలు చేయాలని ఓ బృందం యత్నిస్తోంది. ఇలాంటి భారీ కొనుగోలులో కమిషన్లు ముడతాయని ఉద్యోగులు చెబుతున్నారు. బ్లాస్ట్ ఫర్నేస్ 3 కోసం 3 లక్షల టన్నుల కోక్, 4.5 లక్షల టన్నుల పేలెట్లు కొనడానికి సిద్ధమయ్యారు. స్టీల్ ప్లాంట్కు అవసరమైన కోక్ను సింటర్ ప్లాంట్ ద్వారా తయారు చేస్తారు. బొగ్గును విదేశాల నుంచి దిగుమతి చేసుకుని సింటర్ ప్లాంట్లో కోక్ ఉత్పత్తి చేస్తారు. 3 సింటర్ ప్లాంట్లు ఉండగా వాటిలో 2 పనిచేస్తున్నాయి. ఇటీవల సింటర్ ప్లాంట్లో ప్రమాదం జరిగి కన్వేయర్ డక్ కూల్పోయింది. కోక్ను శాశ్వత ప్రతిపాదికన తయారు చేసుకోవడానికి సింటర్ ప్లాంట్కు చాలా కాలంగా మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ 3కి క్యాపిటల్ రిపేర్లు చేయాల్సి ఉంటుంది. వీటిని సిద్ధం చేసుకున్నాక 3వ ఫర్నేస్ ప్రారంభానికి 2 నెలల ముందు ముడి పదార్థాలు తెప్పించుకుంటే సరిపోతుంది. కానీ ఉన్నతాధికారులు మరమ్మతులపై దృష్టి పెట్టకుండా కమిషన్లపై ఆసక్తి చూపిస్తున్నారు. కోక్ బయట కొంటే టన్నుకు అదనంగా 5,000 భారం పడుతుంది. స్వయంగా తయారు చేసుకుంటే టన్నుకు 5,000 మిగులుతుంది. అధికారులు ఈ ఆలోచన చేయడం లేదని కార్మికులు చెబుతున్నారు. పైగా కోక్ను ముందుగానే తెచ్చి పెట్టుకుంటే నాణ్యత తగ్గిపోతుందంటున్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏటి కొప్పాక బొమ్మలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీర్చిదిద్దిన శకటం గణతంత్ర దినోత్సవం నాడు ఢిల్లీలో నిర్వహించే పరేడ్లో అలరించనుంది. సహజ సిద్ధమైన రంగుల వాడకం, జిఐ ట్యాగింగ్ వంటి ప్రత్యేకతలు ఉన్న ఏటి కొప్పాక బొమ్మలతో రూపొందించిన శకటాన్ని రక్షణ శాఖ అధికారులు ఈ ఏడాది రిపబ్లిక్ డే పరేడ్కు ఎంపిక చేశారు. పరేడ్లో ప్రదర్శించే శకటాలను రక్షణ శాఖ అధికారులు మీడియా ప్రతినిధులకు ఇక్కడి రాష్ట్రీయ రంగశాల క్యాంప్లో చూపించారు. ఏటి కొప్పాక బొమ్మలు, పర్యావరణహిత చెక్క బొమ్మలు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం రూపొందించిన శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏపీ శకటంపై తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి, వినాయకుడి విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. ఏటి కొప్పాక బొమ్మలు తయారు చేసే పనివారు, బొమ్మలతో ఆడుకుంటున్న చిన్న పిల్లలు తదితర అంశాల మేళవింపుతో శకటాన్ని రూపొందించారు. గతంలో మన్ కీ బాత్లో ప్రధాని మోదీ ఏటి కొప్పాక బొమ్మల ప్రాధాన్యం గురించి ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈసారి దక్షిణాది రాష్ట్రాల నుంచి కేవలం ఏపీ, కర్ణాటక శకటాలను పరేడ్లో ప్రదర్శించనున్నారు. తెలంగాణ శకటానికి చోటు దక్కలేదు. రాష్ట్రాల ఔన్నత్యం, వారసత్వ సంపద, సంస్కృతిని చాటే శకటాల ప్రదర్శనలో తెలంగాణకు నిరాశ ఎదురైంది. సరైన థీమ్ లేకుండా రుద్రమదేవి, రామప్ప గుడి, పేరిని నృత్య కళాకారులు, ఏటీసీలు, పర్యాటక ప్రదేశాల చిత్రాలతో కలగాపులంగా ఉందంటూ తెలంగాణ శకట నమూనాను రక్షణ శాఖ తిరస్కరించినట్లు తెలిపింది. దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికపై తెలంగాణ కొత్త రికార్డు నమోదు చేసింది. గతంలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 56,300 కోట్ల పెట్టుబడులకు సంబంధించి దిగ్గజ సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వాటిలో ముఖ్యమైనది ఇంధన రంగంలో దేశంలోనే పేరొందిన సన్ పెట్రోకెమికల్ సంస్థ. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజీ, జల విద్యుత్,
సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 43,500 కోట్లతో ఒప్పందం చేసుకున్నారు. సన్ పెట్రోకెమికల్స్ ఎండీ దిలీప్ సాంఘ్వీతో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమావేశమయ్యారు. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు జిల్లాలో 3 చోట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్రాజెక్టులను నెలకొల్పుతామని కంపెనీ ప్రకటించింది. ఈ 3 ప్రాజెక్టుల మొత్తం ఇంధన సామర్థ్యం 3,400 మెగావాట్లు. వీటికి 5,440 మెగావాట్ల సామర్థ్యం ఉండే సౌర విద్యుత్ ప్లాంట్ను అనుసంధానం చేస్తుంది. ఈ ప్రాజెక్టుల నిర్మాణ దశలోనే దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని కంపెనీ తెలిపింది. తెలంగాణ ఆవిర్భావం అనంతరం నుంచి ఇప్పటి వరకు దావోస్ వేదికపై తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే కావడం విశేషం. ఈ నెల 28న నల్గొండలో రైతు దీక్షకు హైకోర్టు అనుమతి ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా రాజ్భవన్ ముందు ధర్నా చేయవచ్చు, కానీ నల్గొండ క్లాక్ టవర్ దగ్గర ధర్నా చేస్తే ఇబ్బందులు వస్తాయని అనుమతి నిరాకరించారని ఆరోపించారు. రైతు సమస్యలపై పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన బీఆర్ఎస్ అధ్యయన కమిటీ తొలి సమావేశానికి హాజరైన కేటీఆర్ రాష్ట్రంలో తీవ్రమైన వ్యవసాయ సంక్షోభం, ఆందోళనకర స్థాయిలో పెరిగిన రైతు ఆత్మహత్యలపై ఏర్పాటు చేసిన కమిటీ నెల రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తుందని పేర్కొన్నారు. ఈ నెల 24వ తేదీ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి బీఆర్ఎస్ రైతు కమిటీ పర్యటన ప్రారంభమవుతుందని వెల్లడించారు. ఈ కమిటీతో రైతుల్లో భరోసా నింపే ప్రయత్నం చేస్తుందని కేటీఆర్ అన్నారు. రైతాంగానికి మేలు చేయాలన్న ఆలోచన తప్ప ఇందులో రాజకీయ ఆలోచన లేదని ఉద్ఘాటించారు. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, మద్దతు ధరలను పరిశీలిస్తామని, ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని పేర్కొన్నారు. అలాగే ఇదే నివేదికను బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు ఇస్తామని అన్నారు. రేషన్ కార్డులపై కాంగ్రెస్ లాగా మేం ప్రచారం చేయలేదని, రాష్ట్రంలో హోంమంత్రి లేరు, శాంతి భద్రతలు లేవని ఆయన విమర్శించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఎవరి మీద దాడికి పాల్పడలేదని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. చట్ట ప్రకారం పనిచేయాల్సిన వ్యవస్థలు నిశ్చేదంగా మారడంతో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని చూడలేకే చేయి చేసుకోవాల్సి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. 2-3 దశాబ్దాల క్రితం పేదలు కొనుక్కున్న భూములను రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, కబ్జాదారులు గద్దల్లా తన్నుకుపోతున్నారని వ్యాఖ్యానించారు. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని కొర్రెముల ఏకశిలా నగర్లో 1985లో వేసిన లేఅవుట్లో 2,000 మందికి 200 గజాల చొప్పున స్థలం కొనుగోలు చేశారని చెప్పారు. ఈ భూమిని ఆక్రమించేందుకు కొంతమంది కబ్జాదారులు గూండాలను పెట్టి నిజమైన భూ యజమానులపై దాడులకు పాల్పడుతున్నారని వివరించారు. సర్వే నెంబర్ 739, 749లో 149 ఎకరాల్లో లేఅవుట్ వేశారని, ఈ భూమిపై 2005 వరకు ఎలాంటి వివాదాలు లేవని ఈటెల చెప్పారు. హైదరాబాద్ పరిసరాల్లో జరిగిన భూ ఆక్రమణల వివరాలతో త్వరలో సీఎంను కలిసి వినతిపత్రం అందజేస్తామన్నారు. సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను అధికారులు సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు జరిపారు. ఇటీవల విడుదలైన చిత్రాలు పుష్ప 2, సంక్రాంతికి వస్తున్నాం, గేమ్ చేంజర్, వారసుడు సినిమాలకు సంబంధించిన లెక్కలపై ప్రధానంగా దృష్టి సారించారు. పుష్ప 2 సినిమా దర్శకుడు సుకుమార్ హైదరాబాద్ చేరుకోవడంతో శంషాబాద్ విమానాశ్రయంలోనే ఐటీ అధికారులు ఆయనను కలుసుకొని నేరుగా తన ఇంటికి తీసుకుని వచ్చారు. పుష్ప 2 సినిమాకు సుకుమార్ తీసుకున్న పారితోషికం గురించి వారు ఆరా తీసినట్లు సమాచారం. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్, మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలతో పాటు నిర్మాతలు నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, చెర్రీ, దిల్ రాజుతో పాటు ఆయన కుటుంబ సభ్యుల నివాసాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. కాగా ఏరియాల వారీగా సినిమాను విక్రయించే విషయంలో డిస్ట్రిబ్యూటర్లతో జరిగే ఒప్పందాల్లో చాలా వరకు నల్లధనం ఉంటుందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇటీవల విజయవంతమైన సినిమాల బ్యాలెన్స్ షీట్లు ఐటీ శాఖకు ఆయా నిర్మాణ సంస్థలు అందించిన వివరాల్లో కూడా భారీ వ్యత్యాసం ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలిసింది. సినిమా కలెక్షన్లకు సంబంధించిన జీఎస్టీ రిటర్నుల్లో కూడా వ్యత్యాసాలు గుర్తించినట్లు సమాచారం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా కట్టిన ఏదుల రిజర్వాయర్ నుంచే డిండి ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఏదుల నుంచి ఉల్పర దాకా లింక్ పనులకు 1,800 కోట్లతో ప్రభుత్వం పరిపాలనాపరమైన అనుమతులను మంజూరు చేసింది. ఈ మేరకు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ జీవో జారీ చేశారు. ఈ నిధులతోనే పోతిరెడ్డిపల్లి వద్ద దుంబిది నదిపై ముప్పు లేకుండా రబ్బర్ డ్యాం కట్టనున్నారు. డిండి ఎత్తిపోతల పథకం కింద ఏదుల నుంచి శివన్నగూడెం రిజర్వాయర్ కు నీటిని తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఖచ్చితంగా ఎక్కడి నుంచి నీటిని తరలించాలనే దానిపై తాజాగా మంత్రివర్గ సమావేశంలో స్పష్టత ఇచ్చారు. డిండి ఎత్తిపోతలలో ఇప్పటిదాకా 7 ప్యాకేజీలకు టెండర్లను పిలిచిన పనులు చేపట్టగా
హెడ్ వర్క్ పనులు మాత్రం ప్రారంభించలేదు. డిండి ఎత్తిపోతల ప్రతిపాదన వచ్చిన సమయంలోనే శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ ద్వారా నీటిని తరలించాలని భావించారు. ఆ తర్వాత ఏదుల నుంచి తరలించాలనే ప్రతిపాదన కూడా రాగా గత ఏడాది మార్చి 13వ తేదీన ఏదుల నుంచి పోతిరెడ్డిపల్లి దాకా లింకుకు ఆమోదముద్ర వేశారు. టీజీఎస్ ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణకు ప్రయత్నిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. తెలంగాణలోని డిపోల కార్యకలాపాలన్నీ ఆర్టీసీ ఆధీనంలోనే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది. ఎలక్ట్రిక్ బస్సులు మెయింటెనెన్స్, ఛార్జింగ్ మినహా ఆపరేషన్స్ అంతా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని, అందులో ఎలాంటి అనుమానాలు అవసరం లేదని ఆర్టీసీ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలియజేసింది. కేంద్ర ప్రభుత్వ ఈవీ పాలసీ ప్రకారమే పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువస్తున్నామని టీజీఎస్ ఆర్టీసీ యాజమాన్యం పేర్కొంది. ఈ పాలసీ ప్రకారం హైదరాబాద్తో సహా వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట తదితర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆర్టీసీ స్పష్టం చేసింది. జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్ రూట్లో ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులను సంస్థ తిప్పుతోంది. కేంద్ర ప్రభుత్వ ఫాస్టర్ అడ్వాన్స్డ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వన్ స్కీమ్లో భాగంగా 2019 మార్చిలో 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన ప్రవేశపెట్టారు. పుష్పక్ పేరుతో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మార్గంలో ఈ బస్సులను సంస్థ నడుపుతుంది. 2023 మార్చిలో కేంద్ర ప్రభుత్వ నేషనల్ ఎలక్ట్రిక్ బస్ ప్రోగ్రాం కింద 550 ఇంటర్ సిటీ ఎలక్ట్రిక్ బస్సులకు, 500 సిటీ బస్సులకు సొంత టెండర్ ద్వారా ఆర్డర్ ఇచ్చామని ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. వాటిలో 170 సిటీ, 183 జిల్లాల బస్సులు ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రైవేట్ సంస్థల జాప్యం వల్ల మిగతా ఎలక్ట్రిక్ బస్సులు రావడంలో ఆలస్యం జరుగుతుందని, ఈ ఏడాది మే వరకు మిగిలిన బస్సులు అందిస్తామని ప్రైవేట్ సంస్థలు పేర్కొన్నట్లు యాజమాన్యం తెలియజేసింది. రంగారెడ్డి జిల్లా మీర్పేట్లో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. భార్యను చంపి మృతదేహాన్ని ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించిన భర్త ఉదంతం కలకలం రేపుతుంది. ఈ నెల 18న తన భార్య వెంకట మాధవి కనిపించడం లేదంటూ ఆమె తల్లిదండ్రులతో కలిసి భర్త గురుమూర్తి మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన మీర్పేట్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయని మీర్పేట్ పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. వెంటనే గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయడంతో అసలు జరిగిన విషయం బయటకు వచ్చింది. తానే భార్య మాధవిని హత్య చేసినట్లు అంగీకరించాడు. భార్యను చంపిన తర్వాత మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కర్లో ఉడికించినట్లు చెప్పాడు. అనంతరం వాటిని ఓ సంచిలో మూటకట్టి జిల్లెలగూడ చెరువులో పడేసినట్లు తెలిపారు. గురుమూర్తి చెప్పిన విషయాలపై ఆధారాలు సేకరించే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమయ్యారు. మృతదేహం ఆనవాళ్ల కోసం జిల్లెలగూడ చెరువులో గాలింపు చేపట్టారు. గురుమూర్తి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం కంచన్బాగ్లో సెక్యూరిటీ గార్డ్గా ఉద్యోగం చేస్తున్నారు. భారత్లో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరువైంది. జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం వెల్లడించింది. దేశంలో మొత్తం 99.1 కోట్ల మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటనలో పేర్కొంది. 2024 లోక్సభ ఎన్నికల సమయంతో పోలిస్తే 2 కోట్లకు పైగా కొత్త ఓటర్లు తమ పేరు నమోదు చేసుకున్నారని తెలిసింది. గతేడాది పార్లమెంట్ ఎన్నికలప్పుడు 96.88 కోట్ల మంది ఓటర్లుండగా ఈసీ తాజా లెక్కల ప్రకారం నేడు ఈ సంఖ్య 99.1 కోట్లకు చేరింది. ఇందులో 18 నుంచి 29 సంవత్సరాల వయసున్న యువతీ యువకులు 21.7 కోట్ల మంది ఉన్నారు. అతి త్వరలోనే భారత్తో ఓటర్ల సంఖ్య 100 కోట్లకు చేరుతుందని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. దేశంలో ఓటర్ల సంఖ్య 99 కోట్లు దాటుతుందని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారు. అతి త్వరలోనే 100 కోట్ల మార్కు కూడా అందుకుంటామన్నారు. ఇది ప్రజాస్వామ్యంలో ఓ రికార్డు కానుందన్నారు. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహార్, పంజాబ్ రాష్ట్రాలు ఓటర్ల జాబితా సవరించాల్సి ఉందన్నారు. ఆ నివేదిక వచ్చిన తర్వాత మన ఓటర్ల సంఖ్య తొలిసారి ఈజీగా 99 కోట్లు దాటిస్తుందన్నారు. అందులో మహిళా ఓటర్లు 48 కోట్లు ఉండవచ్చన్నారు. దేశంలోని మధ్యతరగతి ప్రజల శ్రేయస్సు కోసం 7 పాయింట్లు మేనిఫెస్టోను ఆఫ్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల చేశారు.
పన్ను ఉగ్రవాదం వల్ల మధ్యతరగతి ప్రజల బతుకులు చితికిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భారత ఆర్థిక వ్యవస్థకు సిసలైన సూపర్ పవర్ లాంటి మధ్యతరగతి ప్రజానీకాన్ని కేంద్రంలోని ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని కేజ్రీవాల్ మండిపడ్డారు. దేశాన్ని పాలించిన పార్టీలన్నీ పన్ను బాదుడుతో మిడిల్ క్లాసును వేధించాయని విమర్శించారు. తాము విడుదల చేసిన 7 పాయింట్ల మేనిఫెస్టో మధ్యతరగతి ప్రజానీకం సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుందని ఆ అధినేత పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మధ్యతరగతి ప్రజలంటే కేంద్రంలోని అధికార పార్టీలకు లెక్కే లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. మిడిల్ క్లాస్ తరపున తాము మాట్లాడుతామన్నారు. కొన్ని పార్టీలు మతం పేరుతో ఓటు బ్యాంకును తయారు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. ఇంకొన్ని పార్టీలు పారిశ్రామికవేత్తల పేరుతో నోటు బ్యాంకును తయారు చేసుకుంటున్నాయన్నారు. ఆ రెండింటి నడుమ ఎక్కడా మధ్యతరగతి ప్రజలు కనిపించరని, ఓటు బ్యాంకు నోటు బ్యాంకు నడుమ మిడిల్ క్లాస్ నలిగిపోతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకలలాడుతుంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అంచనా. ఈ కుంభమేళాకు సంబంధించిన స్పేస్ వ్యూ చిత్రాలను ఇస్రో విడుదల చేసింది. అక్కడ మౌలిక సదుపాయాల కల్పన ఎలా జరిగిందో హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సేకరించిన చిత్రాల్లో వెల్లడవుతుంది. తాత్కాలికంగా నిర్మించిన టెంట్ హౌసులు, తేలియాడే వంతెనల ఏర్పాటుతో గత కొద్ది నెలలకు ఇప్పటికి మధ్య తేడా స్పష్టమవుతుంది. ప్రయాగ్రాజ్లో ఏర్పాటు చేసిన శివాలయ పార్క్ కూడా ఆ దృశ్యాల్లో కనిపించింది. 2024 ఏప్రిల్ 6వ తేదీ ఫోటోలలో ఆ ప్రాంతమంతా ఖాళీగా కనిపించగా 2024 డిసెంబర్ 22, 2025 జనవరి 10 చిత్రాల్లో వివిధ మౌలిక సదుపాయాలతో పాటు అక్కడి శివాలయ పార్క్ కూడా దర్శనమిచ్చింది. భారతదేశం మ్యాప్లా అది కనిపించింది. ఇదిలా ఉంటే 45 రోజుల పాటు సాగే ఈ మేళా ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు 2 లక్షల కోట్ల మేర ఆదాయం సమకూరనుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్ రాజౌరి జిల్లాలోని బుధాల్ గ్రామంలో అంతుచిక్కని మరణాలపై దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. 45 రోజుల్లో 17 మంది చనిపోవడాన్ని దృష్టిలో పెట్టుకుని గ్రామాన్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నట్లు చెప్పిన జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం త్వరలోనే మరణాల మిస్టరీని ఛేదిస్తామని తెలిపింది. బుధాల్ గ్రామానికి చెందిన ఇజాజ్ అహ్మద్ అనే 24 ఏళ్ల వ్యక్తి ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరారు. బుధాల్ గ్రామంలో మరణాలను బ్యాక్టీరియా లేదా వైరస్ కారక వ్యాధులు కారణం కాదని ప్రాథమికంగా తేలినట్లు అధికారులు వెల్లడించారు. ఫలితంగా అక్కడి పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం దర్యాప్తు కోసం 11 మందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. పుట్టుకతో పౌరసత్వ హక్కును రద్దు చేస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వును సవాల్ చేస్తూ అమెరికాలో డెమోక్రాట్ల పాలనలో ఉన్న 22 రాష్ట్రాలు కోర్టులను ఆశ్రయించాయి. అమెరికాకు అక్రమంగా వలస వచ్చే వారికైనా, సక్రమంగా వీసాపై వచ్చిన వారికైనా అమెరికాలో పిల్లలు పుడితే వారికి ఆటోమేటిక్గా ఆ దేశ పౌరసత్వం లభించేలా 1868లో 14వ రాజ్యాంగ సవరణ ద్వారా హక్కు కల్పించిన సంగతి తెలిసిందే. ఆ హక్కును రద్దు చేస్తూ ట్రంప్ తాజాగా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. టెస్టుల్లో సీనియర్లు ప్రదర్శన ఎంత పేవలంగా ఉన్నప్పటికీ టీ20లో తమ ఆట తమదే అని యువ భారత్ చాట్ చెప్పింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో వరుసగా సిరీస్ను సాధిస్తున్న టీ20 జట్టు మరో సిరీస్లో శుభారంభం చేసింది. ప్రపంచ మేటి జట్లలో ఒకటైన ఇంగ్లాండ్కు తొలి టీ20లో బంతితో బ్యాటుతో చుక్కలు చూపించిన భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.